అందరూ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. మజ్జిగ ఉంటుంది కదండి, మజ్జిగలో వెల్లుల్లిపాయలు బాగా మిక్సీ పట్టేసేసి అది కూడా కలిపి ఒక 2 hours పక్కన పెట్టి ఇస్తే కనుక ఈ ఎండాకాలానికి బాగా పనిచేస్తుందండి. చీడలు పీడలు ఉండవు. మల్లెపూలు, జాజి పూలు అలాంటివన్నీ బాగా వస్తాయి. ఇవాళ ఏంటంటే పల్లీలండి ఎలాగ వేయించుకోవాలో చూపిస్తాను. ఇదేంటంటే 2 hours పల్లీలు నానపెట్టేసాను. ఒక కప్పులో వేసేసి ఎన్ని కావాలంటే అన్ని పల్లీలు నానపెట్టేసేసుకోండి. 2 hours నానితే సరిపోతుంది. అది సాల్ట్ అండి. సాల్ట్ అంత వేస్తే ఎక్కువైపోతుందేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం అవి పల్లీలని వడకొట్టేసి ఆ తడి పల్లీలు అందులో వేసేస్తాం అనమాట. వేసేసి కొంచెం మీడియంలో పెట్టి అలా వేయిస్తూ ఉంటే ఆ పల్లీలకు కావాల్సినంత ఉప్పు తీసుకుని మిగతా ఉప్పు అంతా వదిలేస్తుందండి. ఆ ఉప్పు అంతా మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఈ ఉప్పు ఏం చేస్తానంటే మామూలు సాల్టేనండి. మామూలుగా మనకి ఈ ఎర్ర ఉప్పు వస్తుంది కదా, సేంద్రియ లవణం అంటాం కదా, ఆ సాల్ట్ అనమాట. దాన్ని బాగా వేగిన తర్వాత మనం ఏంటంటే ఇట్లాగా చేసేసుకుంటే ఉప్పు కిందకి దిగిపోతుంది, పల్లీలు విడిగా వచ్చేస్తాయి అన్నమాట. అట్లా చేసుకుంటే పల్లీలు బయట అమ్మిన రోస్టెడ్ పల్లీలాగా ఉంటాయండి. ముంత కింద పప్పు అంటారు కదా, అలాగనమాట.